నేనొచ్చానురా. ఒకసారి కళ్ళు తెరు. అమ్మా అమ్మా. ఒరే జై, నేనొచ్చానురా. అమ్మనొచ్చాను. చూడు నాన్న, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఎందుకు వెళ్ళావమ్మా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఇక్కడే ఉంటావు కదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా. అమ్మా ఆకలేస్తుంది. వాడు నిన్నటి నుంచి నీ మీద బెంగతో అసలేమీ తినలేదమ్మా. అయ్యో, తాగు. జై, పడుకోనన్నా. నేను పడుకోనమ్మా. నేను పడుకుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. నన్ను వదిలి వెళ్ళకమ్మా. అలా అయితే ఎలా చెప్పు? కొద్దిసేపు పడుకుంటేనే జ్వరం తగ్గుతుంది. నా మాట వింటావా వినవా? నువ్వు మళ్ళీ వెళ్ళనని చెప్పు. నాతోనే ఉంటానని చెప్పు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో. ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళవు. అలాంటిది నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావమ్మా? ముఖ్యమైన పనిరా, అందుకే వెళ్లాల్సి వచ్చింది. నాకంటే ముఖ్యమైన పని ఏంటమ్మా? తాతగారు కూడా నాకంటే ముఖ్యమైన వారు అని చెప్తున్నారు. నాకంటే ముఖ్యమైన వాళ్ళు నీకెవరమ్మా? లేదు నాన్న, ఈ ప్రపంచంలో నీకంటే నాకెవ్వరూ ముఖ్యం కాదు. మరి నన్ను వదిలి వెళ్ళిపోయావు కదమ్మా. నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? అలా అయితే ఎలా చెప్పు? కొన్ని రోజులు నేను లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానమ్మా. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా. క్షమించు నాన్న. నేను లేకుండా నువ్వు ఉండలేవని తెలిసినా కొన్ని బాధ్యతలు నా నుండి నిన్ను దూరంగా ఉంచుతున్నాయి. అలా అని నాకు నువ్వు తప్ప ఎవ్వరూ ముఖ్యం కాదు. మీ అమ్మని తప్పుగా అనుకోకురా. నన్ను క్షమించు.
బాబాయ్ ఇది? అక్కడ చూస్తేనేమో ఆయన అలా ఉన్నారు, నేను పక్కన లేకపోతే కోలుకోలేని పరిస్థితి. ఇక్కడ చూస్తే వీడేమో నా కోసం జ్వరం తెచ్చుకున్నాడు. వీడిలా ఉంటే అక్కడ ఉండలేను, అలా అని ఇక్కడ ఉండలేను. ఏం చేయను బాబాయ్? బంధానికున్న విలువ అదేనమ్మా. ఈ ప్రపంచంలో భార్య వేరు, భర్త వేరు, పిల్లలు వేరు కాదు. అందరూ ఒక్కటే, వేరు రూపాలుగా ఉండి ఒకే మనసుకు ముడిపడి ఉన్న బంధం అది. నీ భర్త నుండి నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి వేరు అనే భావన నీలో కలుగుతుంది. కానీ మనమనుకుని ఒక్కసారి ఆలోచించు, నీ కష్టాలు మాత్రమే కాదు, నీలో కలిగే సందిగ్ధత కూడా తొలగిపోతుంది. ఈ బంధాలన్నీ దేనికి దానికి వేరుగా ఉన్నా కలిసి సంతోషంగా ఉండాలన్నదానికి ప్రశ్న నీ దగ్గరే ఉంది, సరైన సమాధానం నీ దగ్గరే ఉంది. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా. బాబాయ్, ఆయనకి గంటకి టాబ్లెట్ ఇవ్వాలి. నేను వెళ్తాను. జై నిద్రలేస్తే మళ్ళీ నీ గురించి బెంగ పెట్టుకుంటాడేమో. నాకు అదే భయంగా ఉంది బాబాయ్. కానీ నేను వెళ్తేనే ఆయన కోలుకుంటారు. ప్రతి గంటకి క్రమం తప్పకుండా టాబ్లెట్స్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సర్లేమ్మా, నువ్వెళ్ళు. వాళ్ళేస్తే నేను నచ్చ చెప్తానులే. ఏదో ఒకటి చేసి అందరూ కలిసి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఏమండి? అయ్యో అయ్యో, మెల్లగా మెల్లగా లేవండి. జాగ్రత్త. ఏంటండి ఇది? డాక్టర్ బెడ్ మీద నుంచి కదలొద్దన్నారుగా, ఎందుకు బెడ్ దిగారు? ఇప్పుడు చూడండి ఏమైందో. మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలితే ఎలా? చూసుకోవాల్సిన పని లేదా? అసలు మీరెందుకు కదిలారు? ఈ పరిస్థితిలో మళ్ళీ గాయమైతే ఎంత ప్రాబ్లమో తెలుసా? ఇంకా నయం, పగిలిన గాజు పెంకులు గుచ్చుకోలేదు. బాగా పొలమారింది మేనమ్మా. వాటర్ కొంచెం దూరంగా ఉంది, అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కింద పడిపోయింది. మళ్ళీ లేచి అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నా వల్ల కాలేదు. మమతల శాపమేమో, కనులను తెరవని కలియుగ న్యాయమో, మనసొక సాక్షిగా బ్రతికిన జీవితాన జననికి రుణపడు తనయుడి పా